హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా వైబ్స్. నేను మీకు ఈరోజు ఒకటి చూపించాలని మేము ముందుకు వచ్చిన. నా హెయిర్ లాస్ అయితే చాలా ఉందండి. సన్నగా అయిపోయింది హెయిర్ అంతా. సో పోయిన జుట్టు ఎలాగో రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఉన్న కాస్త జుట్టు మాత్రం మొత్తం ఊడిపోకుండా చూసుకోవాలనేసి ఇది ఒక జాగ్రత్త పడదామని ఇది ఒకటి చేసుకుంటున్న ఆయిల్. ఫస్ట్గా కుడుకలతో పట్టించిన ఆయిల్ నేను పొయ్యి పైన పెట్టుకున్నా. తర్వాత దాంట్లో మందార ఆకులు, మందార పూలు, కరివేపాకు, ఉల్లిపాయలు, 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా. ఇంకేం దీంట్లో ఒక ఎగ్ వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది అనిపిస్తుంది. అట్లే అనిపించింది నాకు, అది చేసినప్పుడు అట్లాగే అనిపించింది. కానీ ఇది నేను వాడి 1 మంత్ అవుతుందండి. రిజల్ట్ కూడా బాగానే ఉంది. నేను వాడి రిజల్ట్ కొంచెం వచ్చాక మీకు చెప్దామనేసి ఇన్ని రోజులు ఆగిన. ఈ మందార పూలు వేడైన నూనెలో ఇవన్నీ వేసుకోవాలి. పూలు, కరివేపాకు, మందార ఆకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇలా బాగా మరగాలి. మరీ బొగ్గులా అవ్వనివ్వకుండా ఉంటే బెటర్ నాకు అనిపించింది అట్లా. మరీ బొగ్గులా అవ్వకుండా వాటి రసం అంతా నూనెలోకి దిగిపోయింది అనేంత వరకు మనం తెలిసిపోతుంది. మనం ఆయిల్ మరుగుతుంటే మందార ఆకు చుంచేస్తున్నా, అది తెలిసిపోతుంది మనకు. ఆయిల్ మరుగుతుంటే దాని రసం అంతా నూనెలోకి దిగింది అనేది తెలిసిపోతుంది. కొంచెం బాగుందండి ఇప్పుడు హెయిర్. అంతగా అప్పుడున్నంత హెయిర్ లాస్ లేదు. నేను కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నా అండి. అంటే మనం యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు తెలిసిందే ఇది నాకు. యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆయిల్ చేసుకున్నారు. కాకపోతే నేను ఉల్లిగడ్డలు వేసి అదొక ఆయిలు, ఎల్లిపాయలు వేసి అదొక ఆయిలు, అల్లం వేసి అదొక ఆయిల్ రెడీ చేసుకున్నారు. బట్ నేను ఈ విధంగా మందార పూలదైతే ఎప్పటి నుంచో తెలిసిందే కదా, ఇక వాటిలోనే ఆయిల్లోనే అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసుకున్నా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. బాగా అంటే నాకు ఒక 50-70% ఊడడం తగ్గింది. కొత్త వెంట్రుకలు వస్తున్నాయా అంటే అదేం లేదండి, ఇంకేం తెలియట్లేదు. అది ఊడడం మాత్రం బాగా కంట్రోల్ అయింది. సో దీన్ని మీరు వాడుకొని యూజ్ చేసుకుంటారు అనేసి చెప్తున్నా. థ్యాంక్ యూ.